దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం బుధవారం విజయవంతమైందని కాకినాడ కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం ఉదయం నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె సరళిని వారు పరిశీలించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గిరిధర్, టౌన్ అధ్యక్షుడు సాయిరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాన్ని పసిగట్టి సమ్మె చేయడం జరిగిందని అన్నారు. గ్రామాన మంచి స్పందన వచ్చిందని అన్నారు. సమ్మె సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయా ప్రాంతాల్లో కొన్ని షాపులు తెరిచి ఉంచడం జరిగిందని అన్నారు. షాపులు మూసివేసే మండల, డివిజన్, పట్టణ, నగర, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఆందోళన నిర్వహించడం, తహసీల్దార్ నుంచి జిల్లా అధికారుల వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గుండు గిరిధర్ అండి. కాకినాడ జిల్లా యొక్క కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను. ఈరోజు ఏఓసిడి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా దేశవ్యాప్తంగా 12,40,000 మంది ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ ఏఓసిడి పిలుపు గౌరవిస్తూ ఈ యొక్క సమ్మెకు కారణం ఏంటంటే జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 817E అని 2 బిల్లులు పార్లమెంట్లో కోవిడ్ టైంలో ప్రజల యొక్క కామెంట్స్ తెలుసుకోవడం కోసం అయితే పెట్టడం జరిగింది. బిల్లు పాస్ అవ్వలేదు. ఈ బిల్లుని అడ్డంగా పెట్టుకుని ఆన్లైన్ ఫార్మసీ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ వచ్చే నష్టం ఏంటంటే డార్క్ స్టోర్స్ అనేది పెట్టి 2 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి ఒకే చోట నుంచి వాళ్ళు మెడిసిన్స్ డార్క్ స్టోర్ నుంచి పంపించడం జరుగుతుంది. ఏ ఉష్ణోగ్రతలో ఉంటున్నాయి, ఏ ఉష్ణోగ్రతలో డెలివరీ అవుతున్నాయి, ఒక ఫార్మసిస్ట్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్స్ ఇవ్వాలని ఒక చట్టం చెబుతుంటే ఈ చట్టాన్ని అతిక్రమించి కొరియర్ బాయ్ ద్వారా మెడిసిన్స్ ఇంటికి చేరుతాయి. ఈ కొరియర్ బాయ్ ద్వారా ఇంటికి మెడిసిన్స్ చేరే ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక డమ్మీ ప్రిస్క్రిప్షన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఆన్లైన్ ఫార్మసీలో అప్లోడ్ చేస్తే దీనివల్ల హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ కానీ సాధారణమైన ప్రజలకి అవసరం లేకపోయినా చాలా ఈజీగా అందేస్తున్నాయి. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌరులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంతన్నా ఉంది అన్న ఉద్దేశంలో దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఏఓసిడి ద్వారా మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఆ బిల్లుని రద్దు చేసే విషయంలో గవర్నమెంట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ సాయిరాం సత్యనారాయణ. ఈరోజు బంద్కు గల కారణం డార్క్ ప్లేస్ నుంచి ఒక ఆన్లైన్ సర్వీస్ని ఎక్కడో 2-3 స్టేట్లకి ఎక్కడో పెట్టి ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. సో ఏఐ ద్వారా తప్పుడు ప్రిస్క్రిప్షన్లు సృష్టించి ఒక టోసక్స్ అవ్వచ్చు, నార్కోటిక్స్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. సో ఆన్లైన్లో వచ్చిన వాటికి ఈ చదువుకుని విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే వేరు డిఫరెంట్ కేటగిరీలో అందరూ కూడా దీనికి బానిసలయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున రాబోయే తరం జనరేషన్ ఇంకా ప్రాబ్లంలో పడుతుందనే ఉద్దేశంతో మా కాకినాడ టౌన్ నుంచి ఇంచుమించు ఒక 600 షాపులు ఈరోజు కట్టి కేంద్ర ప్రభుత్వానికి కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయటకు నిరసనగా షాపులు కట్టేసి ఉన్నామండి. సో కట్టేసి ఉన్న సందర్భంలో కూడా మేము ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో బాలాజీ చెరువు సెంటర్లో మజ్జిగ, చలివేంద్రం భారీ ఎత్తున పంపిణీ చేసి ఉన్నాం. థ్యాంక్ యూ బంధు అందరికీ థ్యాంక్ యూ.